తిరుపతి తనపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ యజమాని రాజేష్ రెడ్డి ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనదారుడికి లీటర్ పెట్రోల్ ఇస్తున్నారు. కష్టకాలంలో ప్రజలకు ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నారన్న సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమంటే బారులు తీరి ఉన్నారు లైన్లు. ఈ క్యాష్ ఈ కార్డులు ఇదంతా ఇంకా బారులు తిరిగే టైం వేస్ట్. ఈ స్ట్రక్చర్ అంతా తీసేసి డైరెక్ట్గా రావడం వాళ్ళ సొంత బంక్ లాగా పెట్రోల్ పట్టుకొని పోవడం విడతవారుగా ఈ కార్యక్రమం 2-3 రోజుల నుంచి కొనసాగుతుంది. ఇక్కడ నా పరిధిలో ఉన్న నా శక్తి మేరకు ఎంతవరకు చేయగలుగుతాను. ఇక ముందు కూడా అనేక ప్రజల దీవంతో అనేక భారీ కార్యక్రమాలు తీర్చిదిద్దుతున్నాం. ఆ కార్యక్రమాలు కూడా మీకు అందరికీ తెలియపరిచి అవి కూడా గొప్పగా తీర్చిదిద్ది గొప్పగా ముందుకెళ్తారు. వ్యాపార సంబంధించిన కుటుంబం ఆ వ్యాపారాలు కూడా మాకు మా తండ్రుల కాలం నుంచి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మేము తీసుకొని దాన్ని చారిటీకి లింక్ చేసి మేము ప్రతి రూపాయి చారిటీకి వెళ్తుంది. కానీ ఇక ముందు కూడా కొంతమంది ఈ చారిటీలు ఎక్కువ చేస్తున్న వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టడం, కొంతమంది అధికారులు ఉసుగొలపడం మా మీదకి అనేక ఇబ్బందులు వచ్చాయి. అనంతపురం జిల్లాలో ఇంధన కొరత లేదని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మోర్ దాన్ 24 అవర్స్ లో డీజిల్ లేని ఎటువంటి రీటైల్ అవుట్లెట్ కూడా ఉండదు. సో దయచేసి అంటే రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, 3 రోజుల్లో లేట్ వస్తాయి అలాంటి భయాందోళన దయచేసి ఉండదండి. ఒకవేళ ఉండకపోవచ్చు అంటే మనకు అంటే ఎక్కువ మంది తీసుకున్నా కాబట్టి మేబీ ఒక 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఉండడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అది కూడా ఎందుకంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చిన కాబట్టి అంత అంటే మనం మామూలుగా ఒక 100% ఇచ్చినప్పుడు దానికి 150% చేసినప్పుడు వెంటనే మన ట్యాంకర్ నంబర్స్ అదేవిధంగా రీటైల్ అవుట్లెట్ నెంబర్ మనం పెంచలేరు. సో అది కాబట్టి కొన్ని చోట్ల ఇబ్బంది వస్తున్నాయి. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ చేసుకొని నా ఇంట్లో ఒక 10 లీటర్లు పెట్టుకుంటామంటే అట్లా 30 లక్షల మంది అనుకుంటే ఇంకా ఎవరు ఏం సప్లై చేయలేరు. సో దయచేసి ప్యానిక్ బయింగ్ చేయవద్దండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. ప్యానిక్ బయింగ్ లేకుండా మన నార్మల్ సిచ్యువేషన్లో మీరు తీసుకున్నదిలో అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.